సార్, ఫైనల్గా చాలాసేపటి నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు పాపారావు గారు. సో కవిత ఇప్పటికీ కల్వకుంట్ల కవితగానే చెప్పుకుంటున్నారు. అదే క్రమంలో టీఆర్ఎస్ పార్టీలో మరి తండ్రి చాటు బిడ్డలాగా పార్టీలోకి వచ్చారు. సో ఆమెకు ఒకసారి ఎంపీగా అవకాశం ఇచ్చారు. అదే క్రమంలో ఎంపీగా ఓడిపోయిన తర్వాత సో పార్టీలో ఒక మంచి క్రియాశీలకమైన పాత్రనే ఆమె పోషించారు. అవకాశం కేసీఆర్ కల్పించారు. సో మరి ఇటీవల జరిగిన చాలా పరిణామాల నేపథ్యంలో తండ్రికి లేఖ రాయడం, ఆ లేఖ బహిర్గతం కావడం, ఆ తర్వాత ఆమె తిరుగుబాటు స్వరాన్ని వినిపించడం, సో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె బయటికి వెళ్ళేలా మరి జరగడం, ఇలాంటి కార్యక్రమాలు జరిగిన తర్వాత పార్టీ పెట్టడము, అది కూడా టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టడాన్ని సో అంటే కేసీఆర్ కూతురుగా, కేసీఆర్ వారసురాలుగా టీఆర్ఎస్లో చీలిక తీసుకొస్తుందా, అదే క్రమంలో ఆమె వారసురాలుగా అని చెప్పుకునే ప్రయత్నం చేస్తుందా? తెలంగాణ ప్రజలు దీన్ని అంతా ఎలా చూస్తారు? రేపు పొద్దున కవిత పెట్టిన కొత్త టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో మరి తెలంగాణ రాష్ట్ర సేన ఏ మేరకు ఇంపాక్ట్ ఉంటుందంటే ఏం చెప్తారు? మొదట నాకు కొంచెం ఇప్పుడే టైం ఇవ్వండి, ఎందుకంటే నేను 8 o'clock లాగా అనివార్యంగా నేను అటెండ్ అయ్యేది ఉంది ముందు అనుకున్న టైం ప్రకారం. తర్వాత ఇక్కడ ఏంటంటే ఒకటి, సరే కవిత గారు నిన్న ఉపన్యాసంలో 20-25 నిమిషాలు కేసీఆర్ మీద దండెత్తడానికి వాడారు టైం. అవే ఇది నాకు బైబిల్లో సామెతను గుర్తు చేసింది. బైబిల్లో మాథ్యూ అని దానిలో సామెత ఏంటంటే, యువర్ వరస్ట్ ఎనిమీస్ విల్ బి ద మెంబర్స్ ఆఫ్ యువర్ ఓన్ ఫ్యామిలీ. మీ కుటుంబ సభ్యులే మీకు అత్యంత పెద్ద శత్రువులు అనేది బైబిల్లో జీసస్ మాటగా కోట్ చేశారు. సరే అందరూ కుటుంబ సభ్యులు అవుతారని కాదు, కానీ సామాజిక జీవితంలో నేను చాలా మందిని చూశాను. ఎవరైతే సమాజం కోసం నిలబడి పెద్ద ఎత్తున ఉద్యమకారులుగా ఉన్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ జీవితాల్లో ఇట్లాంటి తరచుగా జరగటాన్ని నేను చరిత్రలో అనేక సందర్భాలు గుర్తు చేసుకుంటున్నాను. అట్లాగే కేసీఆర్ గారి కూతురు కూడా ఈరోజు ఆయనకి మెల్లమెల్లగా వరస్ట్ ఎనిమీగా మారుతున్నటువంటి వాతావరణం కనపడుతుంది. అది మరి ప్రజలు కేసీఆర్ని ఎలా చూస్తున్నారండి? కవిత గారు చూస్తున్న తీరులోనే చూస్తున్నారా? ప్రజలు కేసీఆర్ గారిని ఎట్లా చూస్తున్నారు? సోల్లెస్ అన్నారు, ఆమె కేసీఆర్ కి ఆత్మ లేదు అన్నారు. కానీ ప్రజలు అలా చూస్తున్నట్లేదు. జీవన్ రెడ్డి తెలంగాణ ఆత్మ తాలూకు ఒక పెద్ద ప్రతిబింబంగానే చూస్తారు. తెలంగాణ కేవలం ఆయన జగిత్యాలకే కాదు, తెలంగాణ మొత్తం స్పందించింది జీవన్ రెడ్డి గారి మీద. ఆయన పోయి సోదరుడిలాగా కేసీఆర్ని ఆ రోజు కేసీఆర్ స్పందించిన తీరు, కేసీఆర్కి ఆత్మ లేదంటే ఎవరు నమ్మరు. తెలంగాణ ఆత్మగా కేసీఆర్ని చూస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు తెలంగాణకే ఆత్మగా కేసీఆర్ని చూస్తున్నారు. రెండోది ఏంటంటే, ఆయన ప్రజల సమస్యల మీద రెస్పాండ్ అవ్వటం లేదని కవిత గారు మాట్లాడటం అన్యాయం. నా మిత్రులు చెప్పారు, ఆయన వయసు ప్రజలంతా కోరుకుంటుంది ఏంటంటే, నాకు గుర్తు కేసీఆర్ గారు సతీమణి ఆమె శోభ గారు వేములవాడ ఎత్తే ఆ మధ్య వేములవాడ గుళ్ళో మనవని తీసుకెళ్ళాడు. హిమాంశు తీసుకెళ్తే గుళ్ళో కనపడ్డ వాళ్ళు గుర్తుపట్టామని, గుళ్ళో వెళ్తున్న ఇతర మహిళలు వాళ్ళు గుర్తుపట్టి ఆమె దగ్గరికి వచ్చి పలకరించి, కేసీఆర్ గారిని జాగ్రత్తగా చూసుకోమ్మా, ఆయన బాగుండాలి మా కోసం అని చెప్పిన మాటలు. అంటే ప్రజలంతా ఏం కోరుకుంటున్నారంటే, కేసీఆర్ గారు 4 కాలాలు బాగుంటే మా బతుకు బాగుంటుంది, కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి, ఆయన ఆరోగ్యం బాగుండాలి అని శోభ గారికి కూడా వాళ్ళు రిక్వెస్ట్ లాగా బాగా చూసుకోమ్మా అండి. అంటే ప్రజలంతా కోరుకుంటున్నాను కేసీఆర్ రోడ్డు మీదకి వచ్చి రేవంత్ రెడ్డి కోరుకున్నట్టు నేను తిట్టే బూతులు వినాలి అసెంబ్లీకి వచ్చి అని కోరుకుంటారా. అలాగే కవిత గారు కోరుకున్నట్టుగా రోడ్లకి మూసీర దగ్గరికి పోయి, ఇల్లు పడిపోయే దగ్గరికి పోయి, ఎండల్లో వానల్లో తిరిగి ఆరోగ్యం జరగొట్టుకోవాలని ప్రజలు అనుకుంటారా. ప్రజలు కేసీఆర్ బాగుండాలి, కేసీఆర్ మెదడు, కేసీఆర్ ఆలోచనలు, కేసీఆర్ వ్యూహ రచనా శక్తి అనేది తెలంగాణకి ఇంకా 4 కాలాలు ఉపయోగపడాలని కోరుకుంటున్నారు. ఇది నిజం. నేను టీఆర్ఎస్ కాకపోయినా 1000 సార్లు అయినా ఇదే చెబుతాను, ఇది నిజం. కాబట్టి కవిత చేస్తుంది పూర్తిగా తప్పు. ఆయనకేమన్నా అంటే ఇంట్లో సమస్యలు ఉండొచ్చు, కేసీఆర్ తో సమస్యలు అవ్వకుండొచ్చు, కేటీఆర్ తో సమస్యలు ఉండొచ్చు, హరీష్ రావుతో సమస్యలు అవ్వకుంటే ఉండొచ్చు. కానీ ఇంట్లో ఎలకలు ఉన్నాయని ఇల్లు ఎవరు తగలబెట్టుకోరు కదా. నీ సమస్యల కంటే కూడా అక్కడ తెలంగాణకి కేసీఆర్ ద్వారా వస్తున్న పరిష్కారం పెద్దదని ప్రజలు నమ్ముతున్నప్పుడు, నీ సమస్యలు నువ్వు సెకండ్ ప్లేస్ లో పెట్టుకుని దాన్ని 4 గోడలకు పరిమితం చేసుకుని చర్చించి ఉండాల్సింది. నీ సమస్యలు తెలంగాణ ప్రజల సమస్యల కంటే పెద్దవి కాదనేది. సో ఇది అందుకని ఏంటంటే, తర్వాత రెండోది రేవంత్ వదిలిన బాణం అనే ఆరోపణ.
రేవంత్ ఏమో కానీ చంద్రబాబు వదిలిన బాణం అనేది చాలా మందికి అనుమానం ఉంటుంది. ఎందుకంటే గతంలో షర్మిల విషయంలో కూడా చాలా మందికి చాలా ఆలోచనలు వచ్చినాయి. అలాగే ఇక్కడ మీరు చూస్తే ఆమె పెట్టిన పేరు పాంచజన్యం 5 మేనిఫెస్టో లాగా 5 పెట్టారు కదా, ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతే రాజు, ఇట్లాంటి 5 పెట్టారు. ఆ పాంచజన్యం అనే పేరు నాకు ఇప్పటికీ బాగా గుర్తు. 2009లో ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం మహాకూటమి ఏదో కట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ ఇతర కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి 2009లో రాజశేఖర రెడ్డిని ఎదుర్కోవడానికి కట్టినప్పుడు ఈనాడు ఎలక్షన్ల పేజీలకు పెట్టుకున్న పేరు, ఆ రోజు ఎలక్షన్లో ఈనాడు ఎలక్షన్ల ప్రచార సందర్భంలో ఈనాడు పెట్టుకున్న పేరు ఎలక్షన్ల పేజీలకు పాంచజన్యం. అదే పాంచజన్యం పేరు తీసుకుని 25 పెట్టింది. మరి అది అంటే యాక్సిడెంటలా లేకపోతే ఎందుకు ఆ కోఇన్సిడెన్స్ అనేది కూడా ఒకటి. రెండోది రంగు ఆమె తీసుకున్న ఎల్లో కలర్, బ్యాక్గ్రౌండ్ లో ఎల్లో కలర్. మీకు షర్మిల కూడా అదే కలర్ తీసుకున్నారు, మీకు గతంలో గుర్తుంటే ఎల్లో కలర్. దీని అంటే వెనక ఏ ఆలోచనలు ఉన్నాయి అనేది ఎవరికైనా సహజంగానే చంద్రబాబు తాలూకు ప్రేరణ డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఏమైనా నడుస్తుందా? తెలంగాణలో ఇప్పుడు చేసిన విధ్వంసం అనేది కొంత చంద్రబాబు తాలూకు ప్రభావం చాలా ఉంది నెగటివ్ గా. దాని కొనసాగింపుగా అది జరుగుతుందనే సందేహాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏంటంటే బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది మా అందరికీ. కేసీఆర్ పట్ల మనకి ఏమన్నా నచ్చకపోతే నచ్చకపోవచ్చు, కొన్ని నచ్చవు ఎవరికైనా. నాకు కూడా ఆర్టీసీ కార్మికుల విషయంలో ఆయన గతంలో వ్యవహరించిన తీరు కూడా నచ్చలా 2019లో. అది ఆయన దెబ్బతీసింది అన్నది కూడా నిజం. ఆయన కూడా ఆత్మావలోకం చేసుకోవాలి అట్లాంటివి. సరే, ఈ సందర్భంలో ఇప్పుడు ఇటుగుడి కొంత తక్కువ మార్జిన్లోనైనా ఓడిపోయారు కాబట్టి వాళ్ళు కూడా రివ్యూ చేసుకుంటారు. మేము పొరపాట్లు చేసేవాడిని చేసుకోవాలని అందరం కోరుకుంటాం. కానీ ఆయన చేసిన తప్పుల కంటే ఆయన చేసిన మేలు తెలంగాణకి చాలా ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. ఆయన తప్పు చేశారు, చేయకుండా ఎవరు లేరు, చేశారు. కానీ తప్పులు అది కరెక్ట్ ఉంటే బాగుండేది, అవాయిడబుల్ అయ్యాయి జరిగినాయి. కాబట్టి దానికోసం ఇంకెంత రద్దు చేసుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ మేలు కోరే అందరి రోజు ఈ దాడిని ఇచ్చి దాడి అన్యాయమైన దాడి అనుకుంటున్నాను. 20 నిమిషాలు ఆయన మీద దాడి పెట్టడం అంటే మిగతా వాళ్ళ మీద రేవంత్ రెడ్డి గారి మీద అన్నారు, ఇంకేదో బీజేపీ దానికంటే ఎక్కువ టైము కేసీఆర్ మీదే గురి పెట్టారు. ఇది మంచిది కాదు. పైగా వాగ్దానాలు ఉచిత విద్య, ఉచిత వైద్యం అన్నారు, మంచిదే. కేజీ టు పీజీ అని కేసీఆర్ అన్నాడు, కానీ అది కూడా పూర్తి స్థాయిలో చేశారు. కేజీ టు పీజీ అనేమో కానీ కొంత గురుకులాలు ఒక 1100 దాకా వచ్చినాయి. గురుకులాలు వచ్చింది తెలంగాణలో, ముందు అన్ని లేవు, చాలా స్వల్పంగానే ఉన్నాయి. కొంత జరిగింది విద్య మీద, ప్రాధాన్యతలు పెట్టుకుని చేశారు. కాబట్టి కవిత గారు ఇలా అంటే కొంత జరిగి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం వైఫల్యాల తర్వాత సంక్షేమ పథకాల అమల్లో కానీ, వాగ్దానాల అమల్లో, 6 గ్యారెంటీలు అంటే ఎవరినైనా సందేహంగా చూసే పరిస్థితి ఉంది. ఆ వ్యాక్యూమ్ లో ఆల్రెడీ నేను నా వ్యక్తిగత ఉద్దేశం అయితే ఇప్పుడు ఏర్పడ్డ వ్యాక్యూమ్ తెలంగాణలో మళ్ళీ ప్రత్యామ్నాయంగా కేసీఆర్ గారిని ఈ లాభం లేదు, పొరపాటు చేసామనే ఫీలింగ్ లో ఉన్నారనేది నాకు బయట నేను నలుగురితో మాట్లాడినప్పుడు. కాబట్టి కవిత గారు ఎందుకు వచ్చారు, ఓట్లు పీల్చడానికి వచ్చారా అనే సందేహం కూడా ఎవరికైనా వస్తుంది. ఏమైనా ఓట్లు పీల్చే కార్యక్రమం మాత్రమే అవి చేయగలగా, అవి చేస్తుంది అదేనా? ఎందుకంటే ఆ అధికారంలోకి వస్తున్న ఆమె కూడా అనుకుంటుందని నేను అనుకోను. అంటే అనొచ్చు, ఊరికే వాళ్ళు కదా ఏ పార్టీ అయినా నాలుగు, కానీ స్పష్టత అందరికీ ఉంది. అందరికీ ఉన్న స్పష్టత ఆమె కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆమెదో అధికారంలోకి రాగలదని నేను అనుకోవటంలా ఆమె కూడా అనుకుంటుందని నేను అనుకుంటాను. సాధ్యం కాదు ఉన్న పరిస్థితులు. ఇక్కడ ఆల్రెడీ వ్యాక్సిన్ వచ్చారు కాబట్టి ఆ కేసీఆర్ గానీ టీఆర్ఎస్ గానీ ఆ వ్యాక్సిన్ ఉన్నారు. ప్రజలు ఇప్పుడు ఇమీడియట్ గా ఎలక్షన్ పెట్టినా టీఆర్ఎస్ ని గతంలో లేనంత స్థాయిలో ఎదుర్కొంటారనేది నా అభిప్రాయం అయితే వ్యక్తిగతంగా. సో అదేంటే కాసేపు పక్కన పెడితే కవిత గారు కొంత అదే ఏదైనా తప్పు చేస్తున్నారనేది నా ఫీలింగ్. రైట్. థ్యాంక్ యూ పాపారావు గారు. సో మొత్తానికి ఓపిక్గా మరి డిబేట్లో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బచ్చు శ్రీనివాస్ గారు, చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అదే క్రమంలో బీజేపీ పార్టీ నుంచి ఆచార్య గారు చాలా రోజుల తర్వాత మరొకసారి మరి డిబేట్లో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. సో మొత్తానికి కల్వకుంట్ల కవిత చేయబోతున్న ఏదైతే రాజకీయ ఉద్యమాన్ని ఏదైతే ఉందో, కేసీఆర్ మారిపోయారు కనుక నేను యుద్ధం చేస్తున్నా అని చెప్పడం కావచ్చు, టీఆర్ఎస్ అనే పేరును తన పార్టీ పేరుగా ప్రకటించడం, తెలంగాణ రాష్ట్ర సేన ఈ అంశంలో తెలంగాణ ప్రజలంతా మరి కవిత పార్టీ పేరు ఏమై ఉంటుందని చెప్పి గత కొంతకాలంగా మరి ఒక చర్చ జరుగుతోంది. అయినప్పటికీ పాత పేరు కొత్త సిద్ధాంతం అని ఆమె గతంలోనే చెప్పారు. ఆ రకంగానే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా మరి అందరూ గుర్తించారు. కేసీఆర్ను ఉద్యమ నాయకుడు గుర్తించారు. ఆ ఉద్యమ నాయకుడి వారసురాలుగా నేను మరొకసారి అదే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నానని ఆమె చేస్తున్న
ఆలోచన ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇక ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది, అదే క్రమంలో కేసీఆర్ విమర్శించిన క్రమంలో ఆమెకు మరి ప్రజల్లో ఎలాంటి మద్దతు కూడా దొరుకుతుంది అనేది వేచి చూడాలి. ఇది వాటి బిగ్ డిబేట్.